ఫోన్ ట్యాపింగ్ కేసులో బండి సంజయ్ సిట్ విచారణకు హాజరు కానున్నారు. తాజా వివరాలు మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాష్ట్రంలో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈరోజు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ను సాక్షిగా సిట్ అధికారులు విచారించారన్నారు. మొదటగా ఇటు ఖైరతాబాద్లోని హనుమాన్ దేవాలయానికి అతను చేరుకున్న తర్వాత ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించున్నారు. ప్రత్యేక పూజల అనంతరం కూడా కార్యకర్తల సమక్షంలోనే ఖైరతాబాద్ హనుమాన్ దేవాలయం నుంచి కూడా దిల్కుష్ గెస్ట్ హౌస్ వరకు కూడా పాదయాత్రగా వెళ్తున్నారు. ఇప్పటికే కార్యకర్తలు కానీ తర్వాత వారి సహచరులు అయితే అందరూ కూడా ఖైరతాబాద్లోని హనుమాన్ దేవాలయంకి అయితే రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈరోజు ఆ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కూడా అతన్ని సిట్ అధికారులు అయితే విచారిస్తున్నారు. ఇప్పటివరకు అతనికి సంబంధించి కూడా నోటీసులు ఇవ్వడం, తర్వాత జూలై 28న యాక్చువల్గా విచారణకు హాజరు కానుండడంతో పార్లమెంట్ సెక్షన్ ఉన్న నేపథ్యంలో తను విచారణకు రాలేను, తర్వాత తేదీ ప్రకటించాలని చెప్పి కూడా చెప్పడంతో కూడా ఈరోజు విచారణకు వస్తానని చెప్పి కూడా అధికారులకు చెప్పడంతో అయితే దిల్కుష్ గెస్ట్ హౌస్లో తను విచారిస్తామని చెప్పి కూడా సిట్ అధికారులు సిట్ ఐఓ ఆఫీసర్గా ఉన్న వెంకటగిరికి సంబంధించి కూడా ఈరోజు అయితే విచారించనున్నారు. అయితే గతంలో అనేక సార్లు కూడా ఎలక్షన్ సమయంలో కానీ తర్వాత అనేక సార్లు కూడా తన ఫోన్ ట్యాపింగ్ చేశారని చెప్పి కూడా ఆరోపణలు కూడా బండి సంజయ్ గతంలో అనేక సార్లు చేయడం జరిగింది. మీడియా సమీక్షల్లో కూడా అనేక సార్లు కూడా తన గత ప్రభుత్వం సంబంధించి కూడా ఫోన్ ట్యాపింగ్ నిర్వహించి తర్వాత తమకు సంబంధించిన కుటుంబ సభ్యులు కానీ సన్నిహితులు కానీ తర్వాత వారి కార్యకర్తల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసి తమ సంభాషణ కూడా పూర్తి ఇన్నదని చెప్పి కూడా గతంలో ఆరోపణలు చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో విచారణ కొనసాగుతున్న నేపథ్యంలోనే ఇప్పటికే దర్యాప్తులో భాగంగా సాక్షులు కానీ తర్వాత కొంతమంది కాంగ్రెస్ కానీ తర్వాత బీజేపీకి సంబంధించి కూడా నేతలతో పాటు కొంతమంది కార్యకర్తలకు కూడా స్టేట్మెంట్ అయితే ఇప్పటికే అధికారులు అయితే రికార్డ్ చేయడం జరిగింది. అందులో భాగంగానే కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఫోన్ నెంబర్ కూడా ఆధారాలు ఫోన్ నెంబర్ ఉండడంతో కూడా వాటికి సంబంధించిన ఎవరైతే ఫోన్ నెంబర్లు 618 మంది ఫోన్ ట్యాపింగ్ అయిందని చెప్పి కూడా సిట్ అధికారులు గుర్తించడం జరిగిందో దాంట్లో బండి సంజయ్ పేరు ఉండడంతో కూడా అతనికి సంబంధించిన ఫోన్ నెంబర్ ఏ ఫోన్కి ఫోన్ ట్యాపింగ్ అయింది ఆ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కూడా వివరణ ఇవ్వాలని చెప్పి కూడా అధికారులు అయితే ఈరోజు స్టేట్మెంట్ తీసుకునే అవకాశం ఉంది. స్టేట్మెంట్లో మరి బండి సంజయ్కి సంబంధించి అంటే ఎప్పుడు ఫోన్ ట్యాపింగ్ అయిందని అతను గుర్తించాడు, తర్వాత ఏ సమయంలో అది జరిగిందని కూడా పూర్తి స్థాయిలో వివరణ తీసుకునే అవకాశం ఉంది. ఈరోజు విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో భారీ మొత్తంలో కార్యకర్తల సమక్షంలో కూడా అతను ఇక్కడ నుంచి కూడా అంటే ఖైరతాబాద్ మొదటగా హనుమాన్ దేవాలయం నుంచి కూడా ప్రత్యేక పూజలు నిర్వహించి తర్వాత ఇక్కడ నుంచి అయితే దిల్కుష్ గెస్ట్ హౌస్కి అయితే పాదయాత్రగా వెళ్తానని చెప్పి కూడా ఇప్పటికే ఒక ప్రణాళికను సిద్ధం కూడా చేసుకున్నా తెలిసింది. ఇప్పటికే పోలీసులు కూడా భారీగా మోరించి కార్యకర్తలు కానీ తర్వాత అందరూ కూడా ఇక్కడ నుంచి సమయంతో కూడా ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా పోలీసులు అయితే ప్రస్తుతం చూస్తున్నారు. కానీ ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి ఈరోజు అతన్ని సుదీర్ఘంగా విచారించే అవకాశం ఉంది. దాంట్లో స్టేట్మెంట్ చాలా కీలకంగా ప్రస్తుతం అయితే మారుతున్నది తెలిసింది. ఎందుకంటే గత ప్రభుత్వం సంబంధించి కూడా ఆరోపణలు చేయడం జరిగింది. ఆరోపణలకు సంబంధించి కూడా అంటే ఏ సమయంలో అతను చేయడం జరిగింది ఆ సమయానికి సంబంధించి కూడా ఎలా ఉండాలని కూర్చుంది. మరొక పక్క బీజేపీ నేతలు ఇప్పటికే స్టేట్మెంట్ ఇచ్చిన ఈటల రాజేంద్ర కానీ తర్వాత కొండ విశ్వేశ్వరరెడ్డితో పాటు కొంతమంది కూడా ఇప్పటికే బీజేపీ నేతలు అయితే సిబిఐకి ఈ కేసును అప్పగించాలని చెప్పి కూడా బీజేపీ నేతలు అయితే డిమాండ్ చేస్తున్నారు. కానీ సిట్ అధికారులు ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పటికే 4 పోలీస్ అధికారులకు సంబంధించి కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వారి నుంచి కీలకమైన సమాచారం కూడా రావడం జరిగింది. దీంట్లో ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ని కూడా తాజాగా సుదీర్ఘంగా పలు దప్పాలుగా కూడా విచారించడం జరిగింది. విచారణలో భాగంగా స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేయడం జరిగింది. కానీ సాక్షులకు సంబంధించి కూడా స్టేట్మెంట్లు తీసుకున్న తర్వాత ఈ దర్యాప్తులో ఇంకా ముందుకు వెళ్లే అవకాశం ఉందని చెప్పి కూడా సిట్ అధికారులు భావిస్తున్నారు. కాబట్టి సిట్ పూర్తి స్థాయిలో దర్యాప్తు విచారణ జరిపిన తర్వాత ఈ కేసులో మరి ఎలాంటి పరిణామం చోటు చేసుకుంటున్నది కూడా ప్రస్తుతం అయితే వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఓటు స్టూడియో.